అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది భగవద్గీతలో అర్జునుడు మరియు కృష్ణుడి స్నేహం. భగవద్గీతలో స్నేహం గురించి ఒక గొప్ప కథ ఉంది. అది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి స్నేహం. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాల సమాహారం. వారు యుద్ధభూమిలో కలుసుకున్నప్పుడు అర్జునుడు తన బంధువులతో యుద్ధం చేయాలనే ఆలోచనతో కలత చెందాడు. అప్పుడు కృష్ణుడు అతనికి ధర్మం, కర్మ మరియు ఆత్మ గురించి బోధించాడు. ఆ సంభాషణ వారి స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది మరియు అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధమయ్యాడు. కృష్ణుడు మరియు అర్జునుడి స్నేహం. భగవద్గీతలో కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ గొప్ప స్నేహితులు. అర్జునుడు యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడనప్పుడు కృష్ణుడు అతనికి మార్గదర్శకత్వం వహించాడు. కృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ మరియు ఆత్మ గురించి బోధించాడు. ఈ ఉపదేశాలు అర్జునుడికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సహాయపడ్డాయి. ఈ కథ నిజమైన స్నేహం యొక్క ప్రాముఖ్యతను, మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఫ్రెండ్షిప్ డే ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. స్నేహితుల మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం. ఈ రోజున స్నేహితులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కృష్ణుడు మరియు అర్జునుడి స్నేహం స్ఫూర్తితో స్నేహాన్ని గౌరవించడం మరియు జరుపుకోవడం ఫ్రెండ్షిప్ డే యొక్క ముఖ్య ఉద్దేశ్యం.